బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓఎన్జీసీ పనులు ఆపాలంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. డ్రిల్లింగ్ సైట్ ను స్థానికులు ముట్టడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరవెల్లిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. కిప్పో సంస్థ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డగించారు. గ్రామాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ సైట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీఐ భీమరాజు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. Justice! Magotu baboy, magotu! అనే గ్రామంలో మన ఓఎన్జీసీకి సంబంధించి ఒక రిగ్గు తవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ ఏదైతే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చేసే పనులకి వాళ్ళ పరిమిత అనుమతులతోనే దిగడం జరుగుతుంది. ఏదైతే మనకు చట్టంలో రూపొందించబడిందో అటువంటి న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ ఎవరో కూడా ఆ 50 మీటర్ల పరిధిలో ఎటువంటి పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్ట్రక్చర్స్ ఎవరు వేయకూడదు. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చట్టవిరుద్ధము. వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత సంస్థతో వాళ్ళు చర్చలకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడికి దిగి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటే చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. మాకు కొంచెం అవగాహన దీని మీద ఏంటంటే వేరే చోట్ల ఓఎన్జీసీ పడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ జరిగిన దానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. ఏ అధికారి ఉండడు, ఎవరో ఉండరు. కాకపోతే ఏ రాత్రి ఏం జరిగినా సరే మాకు ఏమీ తెలియలేని పరిస్థితి. ఊరు 1-2 నిమిషాల్లో ఏదో జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మాకు ఈ ఓఎన్జీసీని ఆపమని మేము ఈరోజు యువత నుంచి ఒక 50-100 మంది మాత్రం వచ్చాం. మా ఊరు నుంచి ఒక 5,000 జనాభా పక్క ఊర్లు అన్ని కలుపుకుంటే ఉన్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురెదర అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మాకు ఓఎన్జీసీ ప్రజెంట్ ఇక్కడ ఆపాలని అడుగుతున్నాం. ప్రభుత్వ పరంగా వెళ్తుంటే ఎవరికి న్యాయం జరగట్లేదు సార్. అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదండి. మీరు చూసుకుంటే కనుక ఎక్కడ ఏమో గ్యాస్ లీక్ అవుతుందని తెలియదు. నాసిరకమైన పైపులు ఓఎన్జీసీ వాళ్ళు కాసులు కక్కుతుపడి నాసిరకమైన పైపులు వాడేసి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నారు సార్. కానీ అటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు కొద్ది గొప్ప ఏదో డబ్బులు ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేస్తున్నారు. మా ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి, మా గ్రామం మాకు ఎంతో విలువైనది. కాబట్టి మాకు ఓఎన్జీసీ అనేది ఇక్కడ వద్దు. పూర్తిగా ఓఎన్జీసీకి పంపించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఓఎన్జీసీ పనులు ఆపాలంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. డ్రిల్లింగ్ సైట్ ను స్థానికులు ముట్టడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరవెల్లిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. కిప్పో సంస్థ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డగించారు. ఇక గ్రామాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ సైట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీఐ భీమరాజు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి గణేష్ ఫోన్లలో అందిస్తారు. గణేష్, మనం చూస్తున్నా వీరవెల్లిపాలెంలో అయితే ఉద్రిక్తత జరుగుతుంది. గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అంటే గత నెలలో మనం చూసాం, రాజోల్ నియోజకవర్గం ఇరుసుమండ ప్రాంతంలో బ్లోఅవుట్ సంభవించడం జరిగింది. అది ఆరడానికి 6 రోజులు సమయం పట్టింది. ఈ లోపల చుట్టుపక్కల గ్రామాలంతా కూడా భయోందోళనలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు చూసాం. అయితే అలాంటి సిచ్యువేషన్ మాకు వస్తుందని చెప్పి ఈ పి గన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలం వీరపల్లి గ్రామంలో ఎక్కడైతే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి వచ్చి ఈ వీరపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో మొత్తం అద్దంకివారి లంక, అయినవెల్లి లంక, వీరవెల్లిపాలెం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈ పనుల వద్దకు వచ్చి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కిప్పో సంస్థ ఇక్కడ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనులను చేస్తూ ఉంది. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అలాంటి సంఘటనలు జరిగితే మా ప్రాణాలకు ముప్పు వస్తుంది. అది పగలు జరిగితే మేము పరిగెట్టడానికి ఉంటుంది, కానీ అర్ధరాత్రి సమయంలో ఏదైనా జరిగితే మా ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో, మా ప్రాణాలకు భద్రత ఏంటి అని చెప్పి అధికారులను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నిరసనలకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకపోవడంతో పి గన్నవరం సీఐ భీమరాజు ఆందోళన జరుగుతున్నటువంటి ప్రాంతానికి చేరుకుని వాళ్ళని నివారించే ప్రయత్నం చేశారు. వారితో పోలీసులతో కూడా వాగ్వాదం జరగడం జరిగింది. అయితే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి తప్పితే ఇష్టానుసారంగా ఇలా నిరసనలకు ఆందోళనకు అవకాశం లేదు. ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఆ సమస్యకు పరిష్కారానికి కనుగొనేటువంటి ప్రయత్నం చేయండి అని, కానీ ఇష్టానుసారంగా ఈ విధంగా నిరసనలు చేపడుతూ ఊరుకొని లేదంటూ కూడా వారితో చర్చలు జరిపారు. అయితే చర్చల అనంతరం గ్రామస్తులు కొంత ఈ ఆందోళన విరమించారు. దీన్ని కలెక్టర్ తో సంప్రదింపులు జరిపి ఈ ప్రజల్లో ఏదైతే భయాందోళన నెలకొందో, అదేవిధంగా ఈ డ్రిల్లింగ్ పనులు చేయడం ద్వారా
ఇక్కడ అంతా కూడా కలుషితం అవుతుంది, నీరు గాలి కలుషితం అవుతుందన్న ఆందోళన వారు ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది వీరికి నివృత్తి చేయాల్సి ఉంది అధికార యంత్రాంగం. త్వరలోనే అధికారులు వీరు వద్దకు చేరుకుని ఏవైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారో వారికి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్.